మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన కొత్తపల్లి గ్రామంలో కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇలా స్మైల్ గిఫ్ట్ ద్వారా వారికి కిట్స్ వంచడం జరిగింది. మరి గత 2 సంవత్సరాల నుంచి దాదాపు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు 6 గ్యారెంటీలని తర్వాత ఎన్నో పథకాలని మాయమాటలు చెప్పి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇలా రైతు భరోసా కానీ తర్వాత మహాలక్ష్మి పథకం కానీ ఇలా దేన్ని కూడా సక్రమంగా అమలు చేయలేని పరిస్థితిలో మరి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే వారికి ఈ కిట్లతో సహా డబ్బుల్ని కూడా గవర్నమెంట్ తరఫున ఇవ్వడం జరిగింది. కానీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడం జరిగింది. వాటికి ఇవ్వలేదు. ఇలా రైతు భరోసా సంవత్సరానికి 15,000 ఇస్తాం, 6 నెలలకు 15,000 ఇస్తామని చెప్పేసి ఇలా దాన్ని కూడా ఎగ్గొట్టడం జరిగింది. ఇలా దాన్ని కూడా 12,000గా చేయడం జరిగింది. మరి వృద్ధాప్య పెన్షన్ తర్వాత మహిళలకు బీడీ పెన్షన్ బీసీ పెన్షన్ ఇవన్నీ కూడా 4,000 ఇస్తా అని చెప్పేసి ఇలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా 2,016 మనం కేసీఆర్ 200 పెన్షన్ ఏదైతుందో మరి 2,000 పెన్షన్గా చేసిన పెన్షనే ఈరోజు ఉన్నది. ఇలా ఇది ఒక్కటే కాదు, మా 18 సంవత్సరాల నిన్నోళ్లకు 2,500 ఇస్తానన్నాడు. ఆ 2,500 కూడా లేదు. మరి వారికి బైక్స్ ఇస్తానన్నాడు, బైక్స్ లేవు. ఇలా బోనస్ వడ్ల ఇస్తాడు, బోనస్ ఏం చేసిండు, సన్న వడ్లకే బోనస్ అన్నాడు. ఇలా టోటల్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇలా తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏముందనే విషయాన్ని అందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే జనాలలోకి రావడం జరిగింది. మరి ఈ కేటీఆర్ బర్త్డే సందర్భంగా మీ అందరికీ తెలిసే విధంగా రేపు రానున్న కాలంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరుగుతుంది. అందరి ప్రజలకు బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలుస్తున్నాము. మరొకసారి కేటీఆర్ బర్త్డే సందర్భంగా వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మరి ఆరోగ్యాలతో కేటీఆర్ గారు నిండు 100 ఏళ్ళు జీవించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ శాఖకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు కేటీఆర్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కేటీఆర్. హ్యాపీ బర్త్డే కేటీఆర్. ఈరోజు కొత్తపల్లి గ్రామంలో భావితరాలకు ఆదర్శవంతమైనటువంటి నాయకుడు, ఐకాన్ ఉన్నటువంటి హైదరాబాద్ చేసినటువంటి నాయకుడు, హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దిన నాయకుడు, గత 10 సంవత్సరాలలో ఎవరు చేయని అభివృద్ధిని చేసి చూపెట్టినటువంటి పెద్ద నాయకుడు, భావితరాలకు ఆదర్శవంత నాయకుడు మా కేటీఆర్ గారు. కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కొత్తపల్లి బీఆర్ఎస్ గ్రామ శాఖ తరఫున బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో గత మా ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి నుంచి ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా మా కొత్తపల్లి గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయినటువంటి తల్లులకు ఈరోజు దగ్గర 40 కిట్లను కేటీఆర్ గిఫ్ట్ స్మైల్ కింద కేటీఆర్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలు ఎవరైతే డెలివరీ అవుతున్నారో వారికి కేటీఆర్ కిట్ ఇస్తూనే మరొక మారు 13,000 రూపాయలు 12,000 రూపాయలు ఖాతాలలో వేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గర్భిణీ స్త్రీలకు కనీసము గవర్నమెంట్ హాస్పిటళ్లలో పడక గదులను కూడా సక్రమంగా ఉంచని పరిస్థితులలో మా కేసీఆర్ మా కేటీఆర్ పేద పక్షాలు నిలబడి పేదతరుల పక్షాలు నిలబడి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నా సరే లేకున్నా సరే మీకు పేదల వర్గం అని చెప్తూనే ఈరోజు గ్రామంలో దాదాపు డివిజన్లో కాన్స్టిట్యున్సీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బర్త్డే సందర్భంగా గిఫ్ట్ స్మైల్ కింద వందలాది కిట్లను పేదల పక్షాల పేదల తల్లులకు పంచడం జరిగింది. ఈరోజు కేటీఆర్ జన్మదిన సందర్భంగా మరోమారు ఆర్గనైజేషన్ కృషి చేస్తున్నటువంటి భావితరాలకు నాయకుడు ఉన్నటువంటి కేటీఆర్ ఉన్నన్ని రోజులు ఆరోగ్యాలతో సంపదతోటి కలిగి ఉండాలని చెప్పేసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి గ్రామ శాఖ తరఫున కోరుకుంటూ జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై కేటీఆర్. ధన్యవాదాలు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ
కిట్ల పంపిణీ కార్యక్రమంలో మా తోటి కార్యకర్తలు మిత్రులు అందరూ సహకరించి ఇక్కడ ప్రోగ్రాం కేక్ కటింగ్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కిట్ల పంపిణీ కార్యక్రమంలో నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 2 సంవత్సరాల ఒక కిట్లు పంపలేదు. అప్పుడు పోయిన గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కిట్లు మరియు గవర్నమెంట్ ఏది హాస్పిటల్లో ప్రసవి పొందిన ప్రతి ఆడపడుచుకు 12,000 రూపాయలు, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చే గవర్నమెంట్ ఉండేది అప్పుడు. ఇప్పుడు వాళ్ళు దాన్ని క్యాన్సల్ చేస్తూ కనీసం వాళ్ళకు వేరే మార్గాలు చూపలేదు. అసలు హాస్పిటల్లో డాక్టర్లు కూడా చూడట్లేదు. వాళ్ళకు పడకలు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఇవన్నిటికీ ఎంత విరుద్ధం అంటే నిజంగా మహిళలకు అంత విరుద్ధం చేస్తూ మహిళల ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఫ్రీ బస్సులు అని చెప్పుకుంటూ అసలు ఆపద సమయంలో అసలు వాళ్ళు పట్టించుకున్న నాలుగు లేకుండా పోతున్నారు. దాంతోపాటు అంబులెన్స్ సౌకర్యాలు కూడా తగ్గిపోయినాయి. అసలు అంబులెన్సులు రిపేర్కి వస్తే దాన్ని రిపేర్ చేసిన మహానుభావులు కూడా ఎవరు లేకుండా పోయింది. ఇప్పుడు మా కేటీఆర్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని కిట్లను అప్పుడు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు అదే విధంగా కేసీఆర్ కిట్ను మా జిల్లా వ్యాప్తంగా మొత్తం మందికి పంపిణీ చేసి ఆయన ఘనత చాటుకున్నాడు. ఆయన ఇంకా 100 ఏళ్ళు జీవించి ఈ ప్రజలకు వెన్నంటి ఉండి ఇంకా సేవల్లో పాల్గొని ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నిజంగా ఆయన లాంటి లీడరు ఎక్కడ దొరకడు. ఆయన ఇప్పటికే ఎన్నో ఛానళ్ళు ఎన్నో పత్రికలు రాసిన ప్రపంచ లెవెల్లోనే ఆయన ఒక కింగ్ అని ఆ రకంగానే ఉండి రేపు వచ్చే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని మా అందరి వెన్నుదండ్రుండి ప్రజలకు పూర్తి సేవలు అందించాలని కోరుకుంటూ జై కేసీఆర్, జై కేటీఆర్. కేటీఆర్ గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా కొత్తపల్లి గ్రామం గంభీరపేట మండలంలో జన్మదినం జరుపుకున్నాము. అలాగే కిట్ కూడా అందరికీ పంచినాము. ఇప్పుడు జన్మమిచ్చిన పిల్లల తల్లులు ఏమంటున్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కిట్టుతో సహా 13,000 రూపాయలు 12,000 రూపాయలు ఇచ్చి అన్ని ఖర్చులు వెళ్ళినాయి మాకు. ఇప్పుడు ఆ తల్లులు అనేకమంటే బాధపడుతున్నారు. వాళ్ళకి కిట్టు లేదు, పైసలు లేదు, ఎలాంటి సౌలభ్యం లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి కిట్టు లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు. కేటీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో చాలా మంచిగా ఉందని చెప్పి ఇప్పుడు ఈ కిట్ తీసుకున్న అమ్మలు తల్లులు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు కిట్టిస్తే వాళ్ళు ఎంతో సంతోషపడి పోతా ఉన్నారు. అలాగే రైతులకు పూర్తిగా 2 లక్షల రుణమాఫీ చేస్తారని అక్కడక్కడ శబ్దం చేసి ఇప్పుడు రుణమాఫీ అనేది 2 లక్షల రుణమాఫీ చేయలేదు. అప్పుడు మోసపుచ్చి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అందరికీ రైతులందరికీ చెప్పి ఇప్పుడు టకా అక్కడనే బుద్ధి ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపిస్తే రైతులకు పూర్తి రుణమాఫీ కాలేదు. 100% పూర్తి రుణమాఫీ రైతులకు కావాలి. రైతు భరోసా కూడా నువ్వు వేస్తా అని చెప్పి అందరికి వేయలేదు, అందరికి కూడా వేయాలి. నువ్వు ఎలాంటి శబ్దం చేసినావో ఆ ప్రకారంగా చేయాలి. కేటీఆర్ ఉన్నప్పుడు టైం ప్రకారము రైతు బంధు టైం ప్రకారము రుణమాఫీ అనేది చేసిండు. అందుగురించే మీరు కూడా రేవంత్ రెడ్డి కంపల్సరీ ఇప్పుడు రైతులందరూ బాధపడుతూ ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ నువ్వు ఎలక్షన్లు లేవడితే కంపల్సరీ నిన్ను కూడా ఓడగొడతారు. ఎందుకంటే కేటీఆర్ ఆ రోజు సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదు కాబట్టి కేటీఆర్ కు ప్రభావం జరిగింది. ఇప్పుడు మీరు అట్లా చేస్తే మీకు కూడా ప్రభావం జరిగితే గెలిపించరు. అందరూ సంతోషంతో నేను గెలిపించరు. కానీ రుణమాఫీ కంపల్సరీ చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. పూజ్యులు పెద్దలు మాజీ మంత్రి వర్యులు కేటీ రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు స్మైల్ కింద కేసీఆర్ కిట్లు పంపిణీ జరుగుతుంది. గత ఈ ప్రభుత్వము కేసీఆర్ కిట్లను ఇవ్వడం బంద్ చేసింది. బాలికలకు ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ అవడానికి సౌకర్యాలు కల్పిస్తలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు కూడా ఇస్తలేదు. వాళ్ళ డబ్బులు
ఇంతకుముందు గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది, వాళ్ళ బాలింతలకు అయ్యే ఖర్చు వాళ్ళకు కొంత భారం తగ్గేది, ప్రస్తుతం ఇస్తలేరు. 420 దొంగ హామీలు ఇచ్చుకుంటూ దొంగ మాటలు మాట్లాడుతూ ఆ హామీలను నెరవేర్చలేరు. తాటి చెట్టు ఎక్కి గడ్డి కోస్తా నీకు వేస్తా అని జూట మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు మీరు మీ హామీలను అమలుపరచండి. నిరుద్యోగ వృత్తి ఏది, 15,000 రైతు బంధు ఏది, రైతు బీమా ఏది, అన్నింటినీ ఎగ్గొట్టి ఇవాళ పరిపాలిస్తున్న రానున్న రోజుల్లో నీకు తగిన బుద్ధి చెప్తారు. ప్రజలు కేసీఆర్ కు మళ్ళీ పట్టం కొడతారు. జై తెలంగాణ, జై హింద్. కేటీఆర్ బర్త్డే సందర్భంగా మా కేసీఆర్ కిట్లు పంపిస్తున్నారు. రాదనుకున్నాం కానీ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. జై కేటీఆర్. సంతోషానికి పంపిండు, ఇలా పుట్టినరోజు అట. అందరికి ధన్యవాదాలు. ఇవి ఇలా రోజు కేటీఆర్ పుట్టినరోజు, అందరికీ కేటీఆర్ కిట్ పంపించిండు, అందరికి సంతోషమే. ఒక్కసారి వికలాంగులకు బండ్లు పంపించిండు, సంతోషం. నేనే గెలిచిండంటే అప్పుడు సంతోషంగా ఉండే, ఇప్పుడు జరా అది ఉంది, తెలంగాణ గురించి బాగానే ఉంది. ఆయనకి సంతోషం. అందరికీ ధన్యవాదాలు.